కాళేశ్వరం మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలిచిపోయేది అన్న బీఆర్ఎస్ అధినేత. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్. ఎన్హెచ్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం జరగాల్సిందేనని స్పష్టీకరణ. సింగరేణిలో వందలాది మంది ఎదురు చూస్తున్నారు. సర్కార్ ఎదుట ఎమ్మెల్సీ కవిత కీలక డిమాండ్. ఏపీ మాజీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతంలో పర్యటించాలి అంటూ హెచ్చరిక. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తామని ధీమా. అనంతపురం యువతి హత్యపై మాజీ మంత్రి రోజా స్పందన. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వెల్లడి. తెలంగాణలో 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి గుడ్ న్యూస్. బాల భరోసా పేరుతో కొత్త పథకంకి శ్రీకారం చుట్టనున్న తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ పరిమాణాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒకవేళ మరో దేశంలో నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ మన దేశంలో కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఒక పావుగా మార్చుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన, కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్న కాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది. ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా, ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా, వివరణాత్మకంగా, పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు తప్ప ఎవరో వ్యక్తో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు. రెండవది, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఎంత డబ్బు పెట్టాలని, ప్రజల కోసం ఏ సీజన్కి ఎన్ని ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం యొక్క యంత్రాంగం. అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు. కానీ ఈ దేశం ఎట్టా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక. మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన అనగానే లే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన. బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఇనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాళేశ్వరం వల్ల ఈరోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎంత పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. కాబట్టి మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు. ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్. రెండవది, ఏ అవకతవకలు కానీ ఏ
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్ట్ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఓ చర్చ కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి 4 రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. అంటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం మనం చేస్తాం. చాలా ఇంతకుముందు నేను మనవి చేస్తున్నాను. నేను కూడా ఇది చూడండి, భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారి ఇంటి పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం అంటున్నా అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు అంటే, ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. మిమ్మల్ని ఏమడిగారు సార్? అసలు ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకోవాలన్నా లేదు, వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. పాపం అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే, ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. సింగరేణిలో మారు పేర్ల అలియాస్ నేమ్స్ తో కార్మికులుగా పనిచేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సంస్థలో 30 ఏళ్లుగా పైగా సేవ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు టీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులపై అధికారులు కాంట్రాక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. బెంగళూరు, కడప, విజయవాడ జాతీయ రహదారిలో భాగమైన కోడూరు క్రాస్, కడప, ముప్పవరం ప్యాకేజీలో పనులు ఆలస్యంగా జరగడం, మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గానీ, డెవలప్మెంట్ విషయంలో గానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొదటి జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, తమ సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్ల పైబడి గెలుస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నామని, సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యమని పేర్కొన్నారు. 1,00,000 కోట్లు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి కోటీశ్వరులను చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్ గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయింది, నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టింది. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకుని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరువైన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు బారిస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయి నీళ్లు బారలేదు. పారకపోగా హడావిడిగా ఎన్నికల కంటే ముందు ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసిండు, నీళ్లు బారిచ్చామో చూసుకోండి, అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి ఆ పంప్ కూడా ట్రయల్ రన్ లానే ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయింది, మహబూబ్నగర్ జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు బారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో పాత కథల్లో, చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఏమీ లేదు. ఇప్పటికి కూడా నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ ని పూర్తి చేయలే. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రావాలి, ఏదుల నుంచి ఒట్టానికి రావాలి, ఒట్టే నుంచి కరివెనకి రావాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్ని క్లియర్ చేసుకుంటూ పోతాం. దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలో పర్యటించాలని రాజ్యసభ సభ్యురాలు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఈ అంశంపై రేణుకా చౌదరి ఓ ప్రముఖ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ కు మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తానని ప్రకటించారు. గతంలోనూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపైన ఆమె విమర్శలు చేశారు. అక్కడే ఉన్నాను, కాలేజ్ తెచ్చుకున్న దుష్టుడిన కాదా? ఇది నిజం కాదా? చెప్పండి, నేనున్నాను ఆ రోజు, నేను అక్కడే ఉన్నాను. కాలేజ్ స్కూల్లో చదివేటప్పుడు ఈయన చేసిన చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది. ఇట్లాంటోళ్ళకి ప్రజలంత అమాయకులు కాకపోతే ఓటేసి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టినందుకు ఆ పాపానికి వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసి, సర్వనాశనం చేసి, అప్పులు పాలు చేసి, అబద్ధాలు చెప్పి సోమారిపోతులుగా తయారు చేసి అక్కడ ఈడు మాట్లాడుతున్నాడు. సొంతంకేమో ఓ ఆవురు అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూళ్లు చేసుకొని ఎలక్షన్లు అప్పుడు పేర్లు చెప్పి స్వాధీనాలు, టికెట్ల కోసం తోకాలు కట్టి చేసిన మోసగాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? అసలు ఈ మానసిక చికిత్స ఉచితంగా నేను చేపిస్తాను. ఎందుకంటే ఈ సీరియస్ ప్రాబ్లం. నేను చెప్తున్నా, నేను ఊరికే అంటల్లా, వ్యంగ్యంగా కూడా అంటలేదు, బాధగా అంటున్నా. ఈ విధంగా వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇంట్లో తల్లుంది, రోడ్లో చెల్లుంది, నీ కుటుంబ సభ్యులందరూ ఆడు కూర్చున్నారు. వాళ్ళు ఎవడో అమాయకుడు ఒక్క మాట అన్నందుకు తీసుకెళ్లి ఓ నెత్తిన బట్టేసేసి పెద్ద టెర్రరిస్ట్ గా చూపించి అరెస్ట్ చేసేసారు. అబ్బా, అంత పౌరుషం అక్కడ నీకొచ్చేటప్పటికి నీకు చివుక్కుమంటుంది. మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, లేని యధవలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు మాట్లాడుతున్నారా? రేణుకా చౌదరి గారు ఇక్కడ ఈ రకమైన కామెంట్స్ చేస్తే ఆ సంస్థ యొక్క చైర్పర్సన్ గా భారతిరెడ్డి గారు ఉన్నారు, మహిళ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది. అఫ్ కోర్స్ తల్లిని చెల్లిని బయటికి దోచేసినోడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే, మీరు ఎక్కువ ఆశించకండి. అయితే కనీసం ఇంత జరిగితే ఒక మాట మాట్లాడలేదండి మేనేజ్మెంట్ వైపు నుంచి. అదే మీరెలా? భారతిరెడ్డి గారు ఉన్నారు, మహిళ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది. అఫ్ కోర్స్ తల్లిని చెల్లిని బయటికి దోచేసినోడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే, మీరు ఎక్కువ ఆశించకండి. అయితే కనీసం ఇంత జరిగితే ఒక మాట మాట్లాడలేదండి మేనేజ్మెంట్ వైపు నుంచి. అదే మీరెలా అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడతారు? ఇదంతా దున్నపోతు పైన వానే, ఆ దున్నపోతు బతుకు కాబట్టి దున్నపోతు కన్నా ఒక కార్యక్రమము ఒక ఇది ఉంది. కానీ వీళ్ళకి ఉందా? తండ్రి శవం చల్లగవ్వక ముందే రాజకీయ దాహంతో సంతకాలు పెట్టించుకున్న దుష్టుడిన కాదా? ఇది నిజం కాదా? చెప్పండి, నేనున్నాను ఆ రోజు, నేను అక్కడే ఉన్నాను. కాలేజ్ స్కూల్లో చదివేటప్పుడు ఈయన చేసిన చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది. ఇట్లాంటోళ్ళకి ప్రజలంత అమాయకులు కాకపోతే ఓటేసి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టినందుకు ఆ పాపానికి వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసి, సర్వనాశనం చేసి, అప్పులు పాలు చేసి, అబద్ధాలు చెప్పి సోమారిపోతులుగా తయారు చేసి అక్కడ ఈడు మాట్లాడుతున్నాడు. సొంతంకేమో ఓ ఆవురు అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూళ్లు చేసుకొని ఎలక్షన్లు అప్పుడు పేర్లు చెప్పి స్వాధీనాలు, టికెట్ల కోసం తోకాలు కట్టి చేసిన మోసగాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? అసలు ఈ మానసిక చికిత్స ఉచితంగా నేను చేపిస్తాను. ఎందుకంటే ఈ సీరియస్ ప్రాబ్లం. నేను చెప్తున్నా, నేను ఊరికే అంటల్లా, వ్యంగ్యంగా కూడా అంటలేదు,
బాధగా అంటున్నా. ఈ విధంగా వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇంట్లో తల్లుంది, రోడ్లో చెల్లుంది, నీ కుటుంబ సభ్యులందరూ ఆడు కూర్చున్నారు. వాళ్ళు ఎవడో అమాయకుడు ఒక్క మాట అన్నందుకు తీసుకెళ్లి ఓ నెత్తిన బట్టేసేసి పెద్ద టెర్రరిస్ట్ గా చూపించి అరెస్ట్ చేసేసారు. అబ్బా, అంత పౌరుషం అక్కడ. నీకు వచ్చేటప్పటికి నీకు చివుక్కుమంటుంది. మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, ఎవడు ఓర్పు పడ తెలంగాణలో చిన్నారుల సంక్షేమం కోసం మరో కొత్త సంక్షేమ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. బాల భరోసా పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కింద 5 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తామన్నారు. చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని, అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో నిన్న కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క ఈ వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పెద్దలపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. అనంతపురంలో ఓ యువతిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారని, మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారని రోజా వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏమాత్రం సరిగా లేదని రోజా విమర్శించారు. ఆడబిడ్డ హత్యకు గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీకెండ్ కు హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రజల భద్రత కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెలూన్ షాప్ ప్రారంభోత్సవాలు, ఇతర పర్యటనలు ముఖ్యమయ్యాయని ఎద్దేవా చేశారు. దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ జగన్మోహన్ రెడ్డే కాదు భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతీరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతీరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మా పాపని చంపిన ఊరినే వదిలిపెట్టుకోరు సార్. చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, పవన్ సారు మాకు న్యాయం చేయాలనే కోరుతున్నాం. మీ చెల్లెలుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
మా పాపని చంపిన వాళ్ళని వదిలేద్దండి సార్. ఎప్పుడు మిస్ అయ్యామా మీ పాప? మా పాప మంగళవారం నైట్ సార్ తీసుకెళ్ళినారు. ఆ రోజు అంతా ఎతికినాం సార్, మేము అంతా ఎతికాం, దొరకలేదని ఆ రోజు నైటే వెళ్ళాం, 12 గంటలకు వెళ్ళాం. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ నైట్ తీసుకోలేదు. వాళ్ళు మళ్ళీ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ వెళ్తే తీసుకున్నారు కానీ మేమే కాల్ లిస్ట్ కూడా ఇచ్చాం సార్. వీళ్ళ మీద అనుమానం ఉందని కూడా ఇచ్చినాం, అది కూడా లేదు సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ ఐశ్వర్య అని, ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి సార్ మెయిన్ అమ్మాయి పంపించింది. ఎంతమంది చంపినారో తెలియదు, మాకైతే ఎంతమంది చంపినారో తెలియదు. పక్కన ఉంది సార్, ఏదో పని చేసే అమ్మాయి. మా అమ్మాయిని మాట్లాడి వాళ్ళతో పరిచయం చేపించి అట్లా పంపించేసింది. అమ్మాయి పంపించేసింది. నేను రాత్రి కూడా ఇచ్చిన ఛార్జీలు సోమవారం జూన్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20% పైగా ఈ పెంపుదల ఉంది. బస్ పాస్ ధర ఇప్పటి వరకు 1150 రూపాయలు ఉండగా దీన్ని 1400కు పెంచారు. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 1300 నుంచి 1600కు పెంచారు. మెట్రో డీలక్స్ పాస్ ధర 1450 రూపాయల నుంచి 1800కు పెరిగింది. విజయవాడ ఆటనగర్లోని సాక్షి కార్యాలయం దేవకరు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ధర 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఇవ్వడానికి ఆర్టీసీని పైగా ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? వద్ద అమరావతికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందున్న బోర్డును వారు తొలగించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన సాక్షి మేనేజ్మెంట్ కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేసింది. దీంతో ఆగ్రహం చెందిన కొందరు మహిళా నేతలు గేటుపైకి ఎక్కి తమ నిరసనను కొనసాగించారు. మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అంశంపై జగన్ మండిపడ్డారు. ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి అంటూ హెచ్చరించారు జగన్. మీరు కూడా మహిళలే కదా, మీ గురించి కూడా మాట్లాడినారు కదా. మహిళలు మహిళ కట్టుకున్నారా మీరు? మహిళ కదా, ఈనాటి
రాష్ట్రంలో మహిళలు చిన్నారుల రక్షణను పూర్తిగా గాలికొదిలేసిన హోంమంత్రి వంగలపూడి అనిత వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారా? యాంకర్లను అందరినీ లేకపోతే మీకు పార్టీకి టీవీ5 లో ఉన్నటువంటి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.